హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా వెరీ గుడ్ మార్నింగ్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్ 2024-25 అకాడమిక్స్కి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్లో ముఖ్యంగా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దగ్గరికి అయితే వచ్చాం కౌన్సిలింగ్లో. సో ఇప్పటికీ మనకి ఏంటి అంటే 8 days అవుతుంది మనమైతే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ చేసేసి. బట్ ఇంకా సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఎప్పుడు రిలీజ్ చేశారు, ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి, సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చేసేటటువంటి ముఖ్య వివరాలు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కనుక ఈ యొక్క ఫేజ్లో సీట్ రాలేదనుకోండి, నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఎలా సీట్ పొందాలి నెక్స్ట్ ఫేజ్లో అయినా అనేటటువంటి స్టాటిస్టిక్స్ గురించి అయినా మీరైతే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో నేను పెట్టే ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది. డెఫినెట్గా మీకు అలా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, లెట్స్ బిగిన్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లోకి అయితే వచ్చేసండి. వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి 18th రోజు అయితే ఉంది. బట్ ఇందులో మనకి సంబంధించిన అప్డేట్స్ ఏమి లేవు. బీఎస్సీ పారామెడికల్ అండ్ బీపీటీ అండ్ ఎంఎల్టీకి సంబంధించింది ఏం లేదనమాట. ఓకే, దట్స్ ఓకే. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ఈరోజు వచ్చేసి డేట్ 20 కదా. సో మనకైతే ప్రీవియస్గా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకైతే మనం ఎప్పుడు అనుకున్నా అప్పుడు రాదు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ డేట్ ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకి. మనం అనుకున్నట్టయితే ఉండదన్నమాట. మేబీ మండే వరకు చూద్దాం. మండే లోపు ఎప్పుడైనా రావచ్చు అనేసి నాకు అనిపిస్తుంది. పర్టికులర్గా నాకు అనిపించేది ఏంటి అంటే మండే లోపు ఎప్పుడైనా మనకి రావచ్చు. వచ్చిన వెంటనే నేను రోజు చెక్ చేస్తున్నా వెబ్సైట్లో, బట్ అప్డేట్ అయితే లేదనమాట. అందుకొరకు వీడియో చేయలేదు, సారీ ఫర్ దాట్. అండ్ వన్స్ మనకి మండే లోపు వచ్చిన తర్వాత వెంటనే మీకైతే అప్డేట్ అయితే చేస్తాను. బట్ ఐ డోంట్ నో, యూనివర్సిటీ వాళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేసి మరి మేబీ మార్చ్లో కూడా మాబ్ ఆఫ్ ఫేజ్ వరకు అవుతుందో లేదో అనేసి నాకు డౌట్ ఉంది. మార్చ్లో అంటే మీరు ఏప్రిల్లో వెళ్తారు, మీకు ఏప్రిల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతే, సో మీకు వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చేసి మళ్ళీ జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది. అంటే చాలా టూ లాంగ్ అయితే అయిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, మీకు సీట్ రావడం అనేది మనకు ముఖ్యమైన విషయం కాబట్టి ఓకే, దాని కొరకు ట్రై చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, వన్స్ మనకి సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రక్రియ ఏంటి అంటే రిపోర్టింగ్స్. సో రిపోర్టింగ్స్ అంటే మీ యొక్క సర్టిఫికేట్స్, మీ యొక్క 10th మెమో, ఇంటర్ మెమో అండ్ 6th నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే ఇంటర్మీడియట్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ 2-3 ఫోటోగ్రాఫ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, అండ్ అలాగే మీకు వైట్ రేషన్ కార్డ్, ఆ యొక్క రేషన్ కార్డ్. ముఖ్యంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే. అండ్ లాస్ట్ మీరు ఎక్కడ చదివినారో దానికి సంబంధించిన ఒరిజినల్ టీసీ అయితే కావాలన్నమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని మీకు ఇవన్నిటికంటే ముఖ్యంగా అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రెండ్స్. అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు 5,600 రూపీస్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అది నేను చూపుతాను వన్స్ మనకి వచ్చిన తర్వాత, మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఎలా అమౌంట్ పే చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకేనా? సో అలాట్మెంట్ ఆర్డర్కి డబ్బులు యూనివర్సిటీకి 5,600 పే చేసి మనమైతే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మాకు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, కాలేజీలో రిపోర్ట్ చేసాము, కానీ కాలేజ్ నచ్చలేదు. సెకండ్ ఫేజ్కి పెట్టుకుందాం అనుకుంటున్నాం. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మాకు వేరే కాలేజీలో వస్తుంది కదా, అప్పుడు వేరే అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా. సో దానికి కూడా డబ్బులు పే చేయాలంటే లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు పే చేస్తే సరిపోతుంది. అది మళ్ళీ తీసుకుంటుంది. డబ్బులు అయితే మళ్ళీ ఏమైతే కట్ అవ్వవు. సెపరేట్గా మీకు ఒక్కసారి 5,600 పే చేస్తే సరిపోతుంది ఫస్ట్ ఫేజ్లో. అండ్ సెకండ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉన్నా కానీ డైరెక్ట్గా వాళ్ళైతే చూసుకుంటారనమాట. అది మనకు సంబంధం లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే, ఇక్కడ పేమెంట్ది ప్రూఫ్ ఉంటుంది కదా మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో, అదైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. దాని కొరకు మీరు ముందుగా వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడిలోకి వచ్చేసి మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి డాష్బోర్డ్ కింద సర్వీసెస్ అనేసి ఉంటుంది. ఇందులో వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో పేమెంట్ స్టేటస్ అనేది పక్కాగా మీరు 2 prints తీసుకొని ఒక ప్రింట్ అనేది మీరు ఎక్కడైనా దాచేసేయండి.
అది మీకు మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఒక ప్రింట్ వచ్చేసి మీరు సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ఇంపార్టెంటే, అది కూడా మీరైతే జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. ఇవి తీసుకోవచ్చు, పర్లేదు, ఏం పర్లేదు. మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా వెళ్ళి మీరు లాగిన్ అయితే మీకు ఈజీగానే వస్తుంది. సో ఇవి తీసుకోండి. అండ్ వీటితో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ మీ యొక్క ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏ కోర్సులో మీకు సీట్ వచ్చింది, దాన్ని బట్టి మనకి ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో చేస్తాను ట్యూషన్ ఫీజు గురించి. వన్స్ మనకి సీట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత నేను ఆ యొక్క వీడియో కూడా చేస్తాను. ఇట్ విల్ బీ యూజ్ఫుల్ టు యూ. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మనకి ఎగ్జాక్ట్గా సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని మనం చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం మనము ఇట్లనే చేసి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూసాం, 2 months ఎదురు చూసాం. సో బట్ యూజ్ అయితే ఏం లేదనమాట. ఇట్స్ ఓకే, అయినా పర్లేదు. నేను ఈరోజు అయితే కాల్ చేశాను యూనివర్సిటీ వాళ్ళకి, వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి మళ్ళీ మీకు వీడియో అయితే చేశాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ సారీ ఫర్ దట్, ఇన్ని డేస్ నేను వీడియో చేయకపోయినందుకు. సో ఏం పర్లేదు, ఇప్పటికి నుంచి అయితే చేశాను. ఓకేనా? నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ తెలపండి. And thank you for